2021-2022 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసింది. అయితే ఈ బడ్జెట్ సామాన్యులకు అందుబాటులో ఉందా లేదా కార్పొరేట్ సర్కిల్కి అనుకూలంగా ఉందా, ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఆడిటర్ మధుసూదన్ ఫణి గారు ఉన్నారు. గత సంవత్సరం కూడా మన దగ్గర ఎన్నో విశ్లేషించారు. ఆర్థిక రంగానికి ఇదే నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి ఎన్నో లోతైన అంశాలు చర్చించారు. ఇప్పుడు కూడా మన దగ్గర ఉన్నారు. అసలు ఈ బడ్జెట్లోని అంశాలు ఏంటి, ఏ విధంగా ఏ సర్కిల్స్ ఉపయోగపడుతున్నాయి, కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, 2021-2022 కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ విడుదలైంది. బడ్జెట్లోని అంశాలు ఏ విధంగా, ట్యాక్సేషన్, బడ్జెట్ అంటేనే పన్నులు, పద్దులు, కేటాయింపులు. ఈ పన్నులకు సంబంధించిన సమాచారం ఏంటి? ప్రస్తుతానికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అండి, సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 75 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటారో, ఎవరికైతే ఓన్లీ పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఉంటుందో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసే పని లేదండి. నా ఉద్దేశంలో ఇది చాలా మంచి రిలీఫ్. సీనియర్ సిటిజన్స్ మళ్ళీ ఆడిటర్ ఆఫీస్కి వెళ్ళటం, రిటర్న్ ఫైల్ చేయటం ఇవన్నీ లేకుండా ఇదొకటి మంచి పరిణామం. ఇంకొక విషయం ఏంటంటే, 1 ఏప్రిల్ 2021 నుంచి మనము ఏదైనా షేర్ మార్కెట్లో ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేసినా, తర్వాత బ్యాంక్ నుంచి ఇంట్రెస్ట్ ఏదైనా వచ్చినా, ఇవి ఆటోమేటిక్గా మన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు ప్రీఫిల్డ్ ఫార్మాట్లో వచ్చేస్తాయి. అంటే అది మనము మర్చిపోయాము, చెప్పలేదు ఆడిటర్కి రిటర్న్ ఫైల్ చేస్తున్నప్పుడు, ఇక అవకాశం ఉండదు. ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ముందుగానే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతాయి. వాళ్ళు మన పాన్ నెంబర్ మీద మనం ఏ రిటర్న్ ఫైల్ చేస్తామో ఆ రిటర్న్లో అది ప్రీఫిల్ చేసేసి ఇస్తారు. మూడో విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ తీసేశారు పోయిన సంవత్సరంలో. అదొక గుడ్ ఎఫర్ట్. కానీ బట్ ఈ కరోనా వల్ల పెద్ద బిజినెస్లు ఏమీ నడవలేదు, డివిడెండ్స్ ఏమి డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు ఈ సంవత్సరము దాని మీద టీడీఎస్ ఉండేది. సో ఇప్పుడు టీడీఎస్ తీసేశారు. ఇంకొక రిలీఫ్ ఏంటంటే, ఎన్ఆర్ఐస్కి ఈ డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ కింద ఎవరైతే ఇండియాకి షిఫ్ట్ అవుతూ ఉంటారో, సో వాళ్ళకు కూడా మంచి రిలీఫ్స్ ఇచ్చారు. సో అక్కడ అక్రూ అయిన ఇన్కమ్కి ఇండియాలో ట్యాక్స్ కట్టక్కర్లేదు అని. ఈ మూడు ఏమో ట్యాక్సేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మూడు ఉన్నాయండి. ట్యాక్సేషన్ కాకుండా డిజిన్వెస్ట్మెంట్ చాలా డేరింగ్ స్టెప్ వేస్తున్నారు. 2 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ని టోటల్గా ప్రైవేటైజ్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఒక జిఐసి ఇన్సూరెన్స్ కంపెనీ, జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ప్రైవేటైజ్ చేస్తామంటున్నారు. ఇప్పుడు షేర్ మార్కెట్ అయితే చాలా పాజిటివ్గా రియాక్ట్ అయింది. షేర్ మార్కెట్ రియాక్ట్ అయిన దాని ప్రకారంగా ఒకవేళ సక్సెస్ అయితే ఇట్ విల్ బీ ఏ వెరీ గుడ్ స్టెప్. థర్డ్ పాయింట్ వచ్చి ఎల్ఐసి ఐపీఓ. కోవిడ్ లేకుండా ఉండుంటే ఈ సంవత్సరమే అది జరిగి ఉండేది. కోవిడ్ వల్ల అది నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ చేశారు. మూడో ఒక విషయం ఏంటంటే, ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అంటే కొంతమంది షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది డెబెంచర్స్లో చేస్తారు, కొంతమంది బ్యాంక్ ఎఫ్డీస్ చేస్తారు, ఎన్బిఎఫ్సిస్లో ఎఫ్డీస్ చేస్తారు. ఏదైనా ఒక గ్రీవెన్స్ ఉంటే ఈ గ్రీవెన్స్కి ఎక్కడికి వెళ్ళాలి, మాకు డివిడెండ్ రాలేదు, ఇంట్రెస్ట్ రాలేదు సరిగ్గా. సో ఈ గ్రీవెన్స్ అన్నిటికీ ఏంటంటే ఒక కామన్ ప్లాట్ఫామ్, ఒక కామన్ కంప్లైనింగ్ చేసే ప్లాట్ఫామ్ ఒకటి పెడుతున్నారు. అది ఒక ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది ఉపయోగకరమైన పరిణామం. అది తర్వాత ఫేస్లెస్ అసెస్మెంట్ అని చెప్పి తీసుకొచ్చారండి. ఇప్పుడు మనము ఇంతకుముందు ఏంటంటే, మనం ఒక అసెసింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మనం డేటా సబ్మిట్ చేస్తే అతను మన ఇన్కమ్ ఎంత అన్నది డిటర్మైన్ చేసేవాళ్ళు. సో కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి. దానివల్ల అసెసింగ్ ఆఫీసర్ని కలవకుండా మనము అంతా త్రూ ఈమెయిల్ అసెస్మెంట్ జరుగుతున్నాయి. అది లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది. అయితే అప్పీలు, మళ్ళీ ట్రైబ్యునల్, ఈ 2 హైయర్ లెవెల్స్ ఆఫ్ హైరార్కీ, వాటిని కూడా టోటల్గా ఈ అసెస్మెంట్ ఫార్మాట్లోకి తీసుకొచ్చేసారు. సో అసెసీ విల్ నాట్ మీట్ ద అసెసింగ్ ఆఫీసర్ ఆర్ అపీల్ ఆఫీసర్ ఆర్ ట్రైబ్యునల్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డన్ ఆన్లైన్.
సో ఇది 3 చాలా డ్రాస్టిక్ చేంజెస్. ఇవి ఎలాగా ముందు పోని ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటనేది చూడాలి మనం. ఈ 75 సంవత్సరాలు వయసు పైబడిన వాళ్ళకి కూడా ఏదో ట్యాక్స్ రిటర్న్ చేయాల్సిన అవసరం లేదని ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది ఏ విధంగా ఉపయుక్తంగా ఉందంటారు? అదేనండి, ఇప్పుడు 75 ఏళ్ళు దాటిన వాళ్ళకి పెన్షన్ ఉంటుందండి. పెన్షన్ మీద ఏంటంటే ఆల్రెడీ టీడీఎస్ చేసేస్తారు. పెన్షన్ మీద టీడీఎస్ చేస్తారు, బ్యాంక్ ఇంట్రెస్ట్ కూడా టీడీఎస్ అయిపోతుంది. సో రిటర్న్ ఫైల్ చేయటం ఏంటి అంటే ఊరికే అదొక పని. గవర్నమెంట్ ఎందుకు అడుగుతుంది మిమ్మల్ని రిటర్న్ ఫైల్ చేయమని? ట్యాక్సెస్ ఏమన్నా ఉంటే కట్టమని. ట్యాక్సెస్ ఆల్రెడీ కట్టేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఫైల్ చేయడం అనేది వాళ్ళకి పని అదో, అంటే మళ్ళీ దే హ్యావ్ టు ట్రావెల్ టు ఏ ఆడిటర్ ఆఫీస్ ఆర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్. ఇది వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, టోటల్గా అవాయిడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ రిలీఫ్ ఫర్ దెమ్. ఒక పని తగ్గింది వాళ్ళకి, బెనిఫిట్ అవుతుంది. ఓవరాల్గా చూసుకుంటే కార్పొరేట్ రంగానికి అనుకూలంగా ఉందంటారా? మధ్యతరగతి సామాన్య మానవులకి ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందంటారా? మధ్యతరగతి వాళ్ళకి కొంచెం నెగిటివేనండి. ఎందుకంటే ఇప్పుడు అగ్రికల్చరల్ సెస్ అని వేశారు. సో అది రేట్స్ పెరుగుతాయి. వాళ్ళ బెనిఫిట్ వచ్చి మధ్యతరగతి వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయంటే ఇమ్మీడియట్ బెనిఫిట్స్ ఉండవండి, మీడియం టర్మ్లో బెనిఫిట్స్ ఉంటాయి. హెల్త్ సెక్టర్లో చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తున్నారు. అది అందరికీ చాలా ఉపయోగపడుతుంది, పేద అండ్ మధ్యతరగతి వాళ్ళకి. హెల్త్ సెక్టర్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రైన్స్లో కానీ రైల్వేస్, తర్వాత ఫెసిలిటీస్ టు అగ్రికల్చరిస్ట్, ఇవన్నీ కూడా మీడియం టు లాంగ్ టర్మ్లో మిడిల్ మెన్కి స్మాల్ అండ్ మీడియం క్లాసెస్ వాళ్ళకి చాలా ఉపయోగపడతాయి. ఇమ్మీడియట్లీ అయితే కొంచెం జేబులో చిల్లి పడుతుంది, కొంచెం ఖర్చులు పెరుగుతాయి కొంచెం. ఓవరాల్గా చూసుకుంటే 2021-2022 బడ్జెట్ ఆశాజనకంగా ఉందనే చెప్పొచ్చా? చాలా అండి. లాంగ్ టర్మ్లో చూసుకుంటే చాలా మంచి బడ్జెట్. షేర్ మార్కెట్ కూడా అందుకనే అంత పాజిటివ్గా వెళ్ళింది. డివిడెండ్ ట్యాక్సెస్ తీసేయటం కానీ, టీడీఎస్ లేకపోవటం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే పాజిటివ్. ఒక ఎంటర్ప్రెన్యూర్కి, ఒక బిజినెస్ మ్యాన్కి మినిమం గవర్నెన్స్, మ్యాక్సిమం గవర్నమెంట్. సో గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ అయిపోతూ ఉంటుంది ప్రతి డే టు డే యాక్టివిటీస్లో. ఎవ్రీథింగ్ ప్రైవేటైజ్ చేసేసి ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువతో చేయటం వల్ల ప్రజలకి లాంగ్ రన్లో చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సార్. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ దీర్ఘకాలికంగా ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్లో చూసుకుంటే కనుక ఏదో ఒక రకంగా అనిపిస్తుంది తప్పితే దీనికి లాంగ్ టర్మ్లో మాత్రం కొన్ని ఆశాజనకంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. టాక్సేషన్ విషయంలో కానీ, 75 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఐటీ రిటర్న్స్ విషయంలో కానీ పూర్తి స్థాయిలో ఒక స్వేచ్ఛనిచ్చింది కేంద్ర ప్రభుత్వం అనే ఒక అభిప్రాయాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ పవన్తో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.